కొంచెం చిన్నపిల్లలు టోల్డర్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో పూజ ప్రశాంతంగా చేసుకోవాలి అన్న కొంచెం కష్టమే ఉంటుందండి. అస్సలు మీరు బాధపడకండి, ఎవరితో కంపేర్ చేసుకోకండి. నేను చేసుకోలేకపోతున్నానే, ఇల్లు క్లీన్గా లేదే అని అస్సలు ఫీల్ అవ్వకండి. ఇదంతా జస్ట్ కొంతకాలం వరకే, తర్వాత అంతా మన చేతుల్లోనే ఉంటుంది. మన పిల్లలే మనకి చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇదైతే శ్రీరామనవమి మార్నింగ్ వ్లాగ్. ఈ ఇయర్ మాత్రం శ్రీరామనవమి చాలా బ్లెస్డ్గా జరిగింది మాకైతే. ఇంట్లో పూజ అంటే కళ్యాణము అండ్ డే అంతా కూడా చాలా బాగుంది. మార్నింగ్ అయితే 4కే లేచాము. లేచి ఇదిగోండి బాత్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాము. ఒక్కరే అన్నీ చేయాలంటే అవ్వదండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తేనే ఏదన్నా ఫుల్ఫిల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ స్పెషల్ డేస్లో నేనైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. మా హస్బెండ్ పూజకు సంబంధించిన పనులన్నీ చూస్తున్నారు. ఆయనే ఓహిత అండ్ హిరణ్ లెగక ముందే మేమైతే పూజ కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాము. అమావాస్య వెళ్ళిన తర్వాత పూజ గది క్లీన్ చేసుకోవడానికి నాకు అవ్వలేదు. సో అది కూడా ఈరోజే చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాను కదా కళ్యాణం చేయించుకున్నామని, దానికి సంబంధించిన సామాన్లన్నీ నేను సర్దేస్తున్నాను. హిరణ్ గారు లేచాక నాకు అంత టైం ఇవ్వడు. అండ్ కళ్యాణం చేసినంతసేపు హిరణ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అయితే చాలా భయపడ్డాను. బట్ అంత ఇబ్బంది అయితే ఏమీ పడలేదు. కరెక్ట్గా బాలు పూజ స్టార్ట్ చేసే టైంకి ఓహి అండ్ హిరణ్ నిద్ర లేచారు. ఇంకా బాలు ఒక్కరే పూజ అనేది కంప్లీట్ చేశారు. నేనేమో ఓహి అండ్ హిరణ్ని రెడీ చేస్తున్నాను. అందరం కలిసి పూజ చేసుకుంటే బాగుంటుందండి. కానీ కొన్నిసార్లు మనకు అవ్వదు. బట్ ఇంటి యజమాని చేస్తే ఇంటందరికీ ఫలితం ఉంటుంది అంటారు కదా. అందుకే నేను బాలుతోనే చేయించాను పూజ అనేది. ఈ పుణ్యాలు పాపాలు పక్కన పెడితే ఫెస్టివల్ వచ్చేదే మన లైఫ్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని ఇవ్వడానికి అని నేను బిలీవ్ చేస్తానండి. నాకు కుదిరినప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా బాగా చేసుకుంటాను ఈ పూజలు అనేవి. లేదు కుదరలేదు అంటే లైట్ దండం పెట్టుకుంటాను అంతే. మన వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే దేవుడు ఎప్పుడూ మనల్ని చల్లగానే చూస్తాడండి. అదైతే నేను గట్టిగా నమ్ముతాను. ఇప్పుడైతే అక్షింతలు కలుపుతున్నాము. నిజంగా నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకంటే మేము మా చేతులతో అక్షింతలు కలపడము, కళ్యాణం చేయించడము ఇదే ఫస్ట్ టైం కదా. ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.